కూడా లాక్ చేసుకోమని డోర్లు ఎలా తీసారు? పద్ధతి కొట్టినట్టు ఏమన్నా అటు నుంచి అంటే డోరీ చేతులు కడేయరా? చేతులు పళ్ళు ఏ టైంకి ఇప్పుడు పోయినాయి కానండి. కాళ్ళు అయితే బాగా అంటే నాకు నేను లేతే టైం చూసుకుంటానండి. బాత్రూమ్ కింద ఏసీ కట్టేసి చూసుకుంటాను. వాళ్ళు ఎప్పుడూ మనుషులు మనుషులు ఇలా ఉంటుంది. విన్నారుగా ఈ మహిళ మాటలు. ఇంట్లోకి దొంగలు చొరబడి నగలు దోచుకు వెళ్లారని చెబుతున్నారు. ఇది విని అయ్యో పాపం అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడినట్లే. అసలేం జరిగిందో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. అంటే దొంగలు వచ్చారని నమ్ముతారు కదా. బంగారం పోయిందంటే మా పిల్లలు కూడా అడగరు కదండి. ఇప్పుడు కూడా మా పిల్ల మొక్కలు నేను చూడలేను. అలా పాడు చేసినా కూడా ఇప్పటికీ నా కూతురు నేనేంటి ఒకవేళ ఇప్పుడు ఎక్కడో చోట నువ్వు విశ్లేషణ చెప్తున్నావు కదా, విశ్లేషణ బంగారం దొరికింది అనుకో. ఇప్పుడు ఎక్కడో చోట అది దొరికితే పట్టుగా బంగారం ఎవరికి వెళ్తుంది? నాకే వస్తుంది సార్. మరి అంత తెలుసు కదా విషయం. తెలుసు కాబట్టి నిజం ఒప్పుకున్నాను సార్. అది కూడా బయటికి వెళ్ళకూడదండి. ఇది ఏమాత్రం నిజం ఒప్పుకుంటే నువ్వు సరే నేను సీసీ కెమెరాలో ఆ తాళం నేను చేశాను, అది నేను అలాగా సీన్ క్రియేట్ చేశాను, అది కాదు నిజం ఒప్పుకోవడం. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కాపవరానికి చెందిన ముండ్రు పద్మ అనే మహిళ పిల్లలిద్దరూ లండన్లో స్థిరపడ్డారు. ఆమె ఇక్కడ ఒంటరిగా ఉంటున్నారు. ఈ నెల 26న నలుగురు దొంగలు తనను బంధించి బంగారం దోచేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించారు. ఆమె వస్తువుల్ని చెల్లాచెదురుగా పడేయడం, సీసీ కెమెరాల తీగలను తొలగించడం గమనించారు. వాటి గురించి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.